హలో అండి, వెల్కమ్ టు రేణుకా ప్లీట్స్ అండ్ డ్రేప్స్. ఈరోజు నేను పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఎలా ఐరనింగ్ చేసుకోవాలి, చెస్ట్ ప్లీట్స్ ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా ఐరనింగ్ చేసుకోవాలి, ఎలా స్ప్రెడ్డింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పళ్ళు ప్లీట్స్ అండి. పళ్ళు ప్లీట్స్ శారీకి రైట్ సైడ్ అంటే ఫస్ట్ ప్లీట్ ఎటువైపు ఉందో అటువైపు అండ్ శారీని టర్న్ చేసి లోపల వైపు కూడా ఐరనింగ్ చేసుకుంటే మనకి పళ్ళు ప్లీట్స్ అనేవి నీట్గా ఉంటాయండి. నెక్స్ట్ షోల్డర్ పిన్ దగ్గర నుంచి కప్ వరకు అంటే మన ఎండ్ ఆఫ్ ద నిపిల్ వరకు ఒక మెజర్మెంట్, నెక్స్ట్ కప్ టు కప్, ఈ 2 మెజర్మెంట్స్ యూజ్ చేసి మనం చెస్ట్ ప్లీట్స్ అనేవి స్ప్రెడ్డింగ్ చేసుకుంటామండి. చెస్ట్ ప్లీట్స్ ఎప్పుడు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ప్లీట్కి మధ్యలో 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ గ్యాప్తో మాత్రమే స్ప్రెడ్డింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చెస్ట్ ప్లీట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. ఒకవేళ మనకి ఆగట్లేదు, చెస్ట్ ప్లీట్స్ అనేవి జరిగిపోతున్నాయి అనుకుంటే ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో బాల్ పిన్తో అటాచ్ చేసుకొని ఐరనింగ్ చేసుకోవడం వల్ల మనకి ప్లీట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. చెస్ట్ ప్లీట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్డింగ్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా శారీ ప్రిపేరింగ్ సర్వీసెస్ కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను వచ్చి న్యూజ్వేల్లో ఉంటానండి, నియర్ బై బస్ స్టాండ్. శారీ ప్రిపేరింగ్ ఒక్కటే కదండి, శారీ డ్రేపింగ్ కూడా చేస్తాను. ఎవరికైనా ఈ సర్వీసెస్ కావాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.